కుల గణనలో అక్కడక్కడ సాంకేతిక సమస్యలు తలెత్తినట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు. కొన్ని గ్రామాల్లో నెట్వర్క్ తక్కువగా ఉండడం వల్ల నమోదు నెమ్మదిగా జరుగుతోందన్నారు. అయినా 10 రోజుల్లోనే కుల గణనను పూర్తి చేసే యంత్రాంగం తమకుందన్న మంత్రి వేణుతో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి కుల గణన ప్రారంభమైంది. 10 రోజుల పాటు కుల గణనను చేపట్టనున్నారు. అయితే పలు చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతా ఉన్నాయి. యాప్ పనిచేయట్లేదని కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో కుల గణన ప్రారంభించారు కానీ చాలా చోట్ల టెక్నికల్ ఇష్యూస్ రైజ్ అవుతా ఉన్నాయి. యాప్ పనిచేయట్లేదు అంటున్నారు. ఈ కులగణన నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి తరుణంలో అదొక ప్రతిష్టాత్మకమైనటువంటి రోజుగా భావించి కులగణన ప్రక్రియ ప్రారంభించాం. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ గమనించిన తర్వాత టెక్నికల్ ఇష్యూస్ అనేటువంటిది ప్రతి ప్రక్రియలోనూ రావడం అనేటువంటి సహజం. దాన్ని రెక్టిఫై చేస్తాం. వచ్చాయా మీ వరకు కంప్లైంట్స్ వచ్చాయా? ఎస్. కొన్ని చోట్ల యాప్ సరైన రీతిలో అంటే అక్కడ నెట్ ప్రాబ్లం ఉండొచ్చు కదా, ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండొచ్చు. కొన్ని చోట్ల సాంకేతికమైనటువంటి లోపాలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయడానికి కావాల్సినటువంటి యంత్రాంగం మన దగ్గర ఉంది. ఇదే బీహార్లో సంవత్సర కాలం పట్టింది కులగణన చేయడానికి. కానీ మన రాష్ట్రంలో 10 రోజుల్లో చేయాలనేటువంటి ప్రతిష్టాత్మక అంటే కులగణన చేయటమే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి చర్య అయితే అది 10 రోజుల్లో పూర్తి చేయాలి అనేటువంటిది ఇంకొక ప్రతిష్టాత్మకమైన చర్య. దీనిలో ఈ యాప్ క్రియేషన్లో ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని రెక్టిఫై చేయడానికి యంత్రాంగం ఉంది. అంటే కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ కరెక్ట్గా కనెక్ట్ కానటువంటి కారణాల చేత ఆ యాప్లో ఉన్నటువంటి లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుతాం. మా లక్ష్యం ఒకటే, ముఖ్యమంత్రి కొన్ని చోట్ల ఇంటి మ్యాపింగ్ కానీ ఇళ్లలో కూడా రావట్లేదు, వాళ్ళది డేటా తీసుకోవట్లేదు అని అంటా ఉన్నారు. ఎవరు వాళ్ళు రావటం లేదని మ్యాపింగ్ కానీ ఇంటికి సంబంధించి కొన్ని ఇళ్లు మ్యాపింగ్ కావు కదా, అక్కడ నుంచి అక్కడ వెళ్ళట్లేదు వాలంటీర్లు, డేటా తీసుకోవట్లేదు మా డేటా. ఇటువంటి సమస్యలు ఎన్ని మా దృష్టికి వచ్చినా కూడా ఈ 10 రోజుల్లోనే కాకుండా అవసరం అయితే కొంత ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సమస్యలు లాంటివి ఏమైనా మా దృష్టికి వచ్చినప్పుడు వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి అనేటువంటి దాని మీద కూడా ఒక చర్యలు చేపడతాం. ఖచ్చితంగా కులగణన ఈ నెల చివరిలోపు లేకపోతే ఫిబ్రవరి 10 లోపే పూర్తి చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. 29 వరకు మనం డేట్ ఇచ్చాం. కావాలంటే ఇంకో 10 డేస్ ఎక్స్టెండ్ చేసైనా కూడా కులగణన ప్రక్రియ పూర్తి చేస్తాం. జగన్ గారు చెప్పాడంటే చేస్తాడంతే. ఎక్కడికక్కడ ఇప్పుడు ఇలాగా మీ క్షేత్రస్థాయిలో వచ్చే తలెత్తుతున్న సమస్యలు అడ్రస్ చేయడానికి మన సిస్టమ్ పెట్టారా? ఖచ్చితంగా దానికి సంబంధించిన అన్ని సిస్టమ్స్ అంటే క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎలా రెక్టిఫై చేయాలనేటువంటిది ఒక 2 డేస్లో చూడండి. మీరు ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి సాంకేతిక సమస్యలు ఉన్నాయో అవి రెక్టిఫై అయిపోయాయని మళ్ళీ మీరే చూపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మంత్రి చెల్లుబోయిన స్పష్టం చేస్తున్నారు. ఈ సాంకేతిక సమస్యలు కుల గణనకు సంబంధించి తలెత్తే సాంకేతిక సమస్యలు ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తామంటున్నారు. అదేవిధంగా ఒకవేళ ఆ షెడ్యూల్ టైం లోపు కనుక కంప్లీట్ కాకపోతే మరొక 10 రోజులు అదనంగా ఎక్స్టెండ్ చేసి కులగణన ప్రక్రియను అయితే పూర్తి చేస్తాం ఫిబ్రవరి 10వ తేదీ లోపని స్పష్టం చేశారు. కెమెరా పర్సన్ కోటితో రెహానా, ఎన్టీవీ, విజయవాడ నుంచి.